మొన్న ఒక ఫాలోవర్ ఈ క్వశ్చన్ అడిగారండి. కిడ్నీ ప్రాబ్లం ఉంటే వెన్నునొప్పి వస్తుందా సార్ అనేది. వెన్నునొప్పి వచ్చిందంటే చాలా మంది కిడ్నీ పెయిన్ అనుకొని కంగారు పడిపోతూ ఉంటారు. ప్రతి వెన్నునొప్పి కిడ్నీ పెయిన్ కాదు. అలాగే అని చెప్పేసి కిడ్నీ ప్రాబ్లం ఉన్నా గానీ వాళ్ళకు అందరికీ ఒకేలా పెయిన్ కూడా ఉండదు. 70-80% మందిలో కిడ్నీ పెయిన్ అనేది క్లాసికల్ గా ఒక సైడ్ స్టార్ట్ అయ్యి పొట్ట ముందు భాగంకి వచ్చేసి తొడ మధ్యలో వరకు నొప్పి అనేది రావడం జరుగుతుంది. దాంతోపాటు మూత్రం తరచుగా రావడము, మూత్రం బ్లడ్ పడడము, లేదా చలిజ్వరం రావడం లక్షణాలు కూడా ఉంటాయి. కానీ మిగతా 20-30% మందిలో ఇటువంటి లక్షణాలు ఉండవు. అందుకే వెన్నునొప్పి వచ్చిందంటే 3 పాయింట్స్ గమనించండి. ప్రతి వెన్నునొప్పి కిడ్నీ నొప్పి కాదు. రెండవది, వెన్నునొప్పితో పాటు మూత్రం తరచుగా రావడం, మూత్రం కలర్ మారడము, లేదా చలిజ్వరం రావడం అటువంటివి ఉంటే ఖచ్చితంగా కిడ్నీ టెస్ట్ చేయించుకోండి. అండ్ మూడవది, దీర్ఘకాలికంగా వెన్నునొప్పి ఉంటే ఖచ్చితంగా కిడ్నీ పరీక్షలు చేయించుకోండి. ఒక సింపుల్ యూరిన్ టెస్ట్, అల్ట్రాసౌండ్ స్కానింగ్, రీనల్ ఫంక్షన్ టెస్ట్, లేదా అవసరమైతే సిటీ స్కానింగ్ లాంటివి చేయించుకొని క్లారిటీగా కిడ్నీస్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి. నమస్తే.